శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది, ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా. అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము, దానికి సంబంధించిన పరిహారము వేరైతే, ఎవరికి వారికి ఇండివిజువల్ చార్ట్ బట్టి శాపము, యోగము, కర్మ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనమే మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు. తెలుసో తెలియకో ఒక్కోసారి జరిగితే, ఒక్కోసారి మనంతట మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం. ఏమిటి ఆ కర్మాస్ అంటే, ఎవరినో భయంకరంగా తిట్టాం, మనసు బాధపడింది, చంద్రుడి ద్వారా వస్తుంది. అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏదో ఎవరినో కొట్టాం, కుజుడి ద్వారా వస్తుంది, మనకి ఇంకోటి ఏదో దెబ్బ తగలడం జరుగుతుంది. అలా స్పెసిఫిక్గా పలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే, మీ ఇండివిజువల్ చార్ట్ బట్టి కొన్ని ఉంటుంటాయి. అదేమిటి, అసలు దాని పరిహారాలు ఏమిటి? ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దాని పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. మీనలగ్నంలో జన్మించడం అంటేనే అది ముఖ్యంగా లైఫ్లో మన లైఫ్ ఎటు వెళ్తుంది అనేటువంటి లక్షణాలు కానీ ఆలోచన కానీ ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ మీనలగ్నంలో జన్మించామంటేనే అది ఆఖరి జన్మ అవుతుంది. అయితే మీనలగ్నానికి ఎటువంటి దోషము కానీ, శాపము కానీ, పూర్వజన్మ కర్మ కానీ ఏ రూపంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, దానికి పరిహారం ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా మీనలగ్నంలో జన్మించాము, లేదా లగ్నం తెలియదు రాశిలో జన్మించాము, లేదా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మీకు జాతకం కూడా తెలియదు అనుకున్నప్పుడు నేను చెప్పే పరిహారాలు చేసుకోండి, ఖచ్చితంగా మీరు బయటపడతారు. శాస్త్రంలో చెప్పినటువంటివి అవన్నీ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే, మీనలగ్నంలో జన్మించారంటే 99.99% తండ్రికి సంబంధించినటువంటి పితృదోషము ఉంటుంది వీరికి, లేదా పితృశాపము ఉంటుంది వీరికి. ఎలా ఉంటుందండి అంటే, మన అంటే మనకి నేను అనేది ఏంటంటే, తండ్రి ఏమైనా వచ్చి శపిస్తుంటాడా? కాదు. పాస్ట్ లైఫ్లో మీరు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఖచ్చితంగా 100% తండ్రి రూపంలో వస్తుంది అక్కడ, లేదా పుత్రుడి రూపంలో వస్తుంది సమ్టైమ్స్. ఎలాగండి అంటే, తండ్రి మీకు ఏదో మంచి చేద్దాం అనుకుంటుంటాడు, అయినా సరే మీకు అది నాతో దూరంగా ఉంటే బాగుండు, నేను పడలేకపోతున్నాను, ఆ గొడవ అనిపిస్తూ ఉంటుంది. లేదా మీరేదో చెప్తూ ఉంటారు తండ్రికి, ఆయన అర్థం చేసుకోడు. లేనట్లయితే సమ్టైమ్స్ పిల్లలకి మీరు ఏదైనా చెప్తూ ఉంటారు, శత్రువుగా చూస్తూ ఉంటారు పిల్లలు మిమ్మల్ని. అంటే ఏమిటి, ఈ తండ్రి కొడుకుల మధ్యన ఉండేటువంటిది ఏదైతే మీరు స్ట్రెస్ అవుతుంటారో, బాధపడుతూ ఉంటారో, వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి జీవిస్తూ ఉంటారో, వాళ్ళ ద్వారా మీకు ఎప్పుడైతే బాధ కలుగుతూ ఉంటుందో, ఇదంతా కూడా మీనలగ్నంలో జన్మించినటువంటి వారికి 99% ఆఫ్ పీపుల్ జరుగుతుంటుంది. ఎందుకంటే 99%, 100% చెప్పొచ్చు కదా. అంటే 1% ఎందుకు ఎగ్జంప్షన్ అంటే, ఇక్కడ ఈ రవి ఎవరైతే తండ్రి కారకుడు, ఆత్మకారకుడు అని చెప్పి సంతానానికి కారకుడు అని ఎవరైతే మనకి శాస్త్రాల్లో చెప్పారో, ఇక్కడ ఎగ్జంప్షన్ ఏమిటంటే, ఆ రవి కనుక శుభగ్రహ సంబంధాలు కలిగి ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. మరి దానికి పరిహారం ఏమిటి, ఏం చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ లగ్నం నుంచి పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 12వ స్థానాధిపతి శని అవుతాడు, 12, 11 అధిపతి. 6వ స్థానాధిపతి రవి అవుతాడు. సహజంగా చూసుకుంటే రవిశనులు ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. ఇక్కడ తండ్రి కొడుకులు ఎవరైతే అవుతున్నారో, ఈ లగ్నం నుంచి, మీనలగ్నం నుంచి ఒకళ్ళు 12th లార్డ్ అయితే ఒకళ్ళు 6th లార్డ్. అంటే ఏంటి, తండ్రి కొడుకులకు సంబంధించిన ఒక బంధం ఏదైతే ఉంటుందో ఈ లగ్నానికి కనెక్ట్ అవ్వదు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఈ కనెక్ట్ అవ్వని లగ్నంలో ఎందుకు పుట్టాడు, పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ వల్ల పుట్టడం జరిగింది. ఇది మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని, తండ్రి ఏదో ఇబ్బంది పడుతున్నాం, నేను చేసుకున్న పాస్ట్ లైఫ్ కర్మ ద్వారా ఈ కాంబినేషన్ వచ్చింది కాబట్టి నేను ఆ కర్మను అనుభవించాలి, లేదా నమస్కరించి ఊరుకోవాలి, అంతేగాని దాన్ని పెంచుకొని గొడవ పెంచుకుంటే మరింత పెరుగుతుంది అని అర్థం చేసుకుంటూ ఈ కర్మను తొలగించే ప్రక్రియలో ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యం వదలడము, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క నామస్మరణ లేదా రాజశ్యామల యాగాలు కానీ, హోమం కానీ, రాజశ్యామల సంబంధించిన మంత్రం ఏదైనా చేసుకోవడము, లేనట్లయితే
గోధుమ రవ్వని గోవుకు తినిపించడము, గోధుమలు దానంగా ఇవ్వడము, ఇవి పర్టికులర్గా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఈ ఈ మీనం వారికి 12వ స్థానాధిపతి శని అయినందుకు మీ కింద వారికి ఎవరికైనా ఏదైనా ఇప్పుడు చూడండి, మన పని వాళ్ళు ఎవరు వాళ్ళకి చేసేటువంటి ఖర్చు వల్ల కూడా కొంతవరకు మీకు కర్మ సంబంధం కలిగి ఉంటుంది, వాళ్ళకి చేసే ఖర్చు వల్ల కూడా. సో మీరు ఈ రెమెడీ చేసుకోండి, ఖచ్చితంగా మీరు బయటపడతారు. ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము, ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా చేయండి. నా మాట విని రోజు చేయండి. ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక అరగంట సేపు చేసామా, మిగతా 23.5 గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు. నేను కష్టం ఉండదని నేను అనట్లేదు, బాధ ఉండదని నేను చెప్పట్లేదు, కానీ థింక్ చేయకండి అంటున్నా దాని గురించి. మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే, సరే నాకు ఇది వచ్చింది, దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి ఎంతసేపు. ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ నాకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఏమిటి? ఉదాహరణకి ఎవరికో అప్పు అయిందనుకుందాం. అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం మనం? కామన్గా ఏదో అసెట్ అమ్ముతాం, లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము. లేనట్లయితే మనకి ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము. లేనట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము, ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి ఈ చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈ రెండు అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాం. ఇట్లా చాలా వేస్ ఉంటాయి. ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి. ఆ వేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది, అలా దొరికితే బాగుంటుంది, ఇలా థింక్ చేయండి. అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది, నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను, నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు, నేను ఎంతసేపు ప్రాబ్లంలో ఇదవుతుంది, ఇది ఆలోచించకండి దయచేసి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అదొక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది. ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు, లోపల మనకు ఉన్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు. ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన, అతని కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ హవర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం. ఇలా ఉండాలి, ఇలా కోరిక. కొంతమంది అంటూ ఉంటారు, నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు. ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది, నేను అంటే ఏంటి 24 గంటలు దాన్ని థింక్ చేశాడు. నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో, దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను, అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి. నాకేంటి, అమ్మవారి చేతితో నేను పట్టుకున్నాను, అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను, నాకేంటి అనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చార్ట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి. చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా. మీరు చాలామంది చూడండి, అప్పటి వరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక సంవత్సరం రాగానే గబుక్కని మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు అన్నీ మారిపోతాయి. ఏమిటి అది అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవుపాలు అవుతూ ఉంటారు. మాకేంటి వాళ్ళని అడవుపాలు చేస్తే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది. అంటే ఏమిటి, సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి, అమ్మవారిని పట్టుకోవాలి, మీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.